ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలి? జగనే. ఎందుకని జగన్ గారు కావాలి? జగన్ అంటే ఇక్కడ అంతా మంచి జరిగింది కాబట్టి జగనే. సార్ ఇప్పుడు ఎటువంటి మంచి జరగలేదు, ఒక సంక్షేమ పథకాలు ఇచ్చి ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పేసి అంటున్నారు కదా. మాకు అన్ని రకాలుగా మంచిగానే జరిగింది, అన్ని రకాలుగా మనల్ని ఆదుకున్నాడు. ఆటో వాళ్ళకి కానీ పేదరికం కానీ అన్నిటికీ. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చారు, కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. జగన్ అంటే ఇప్పుడు అందరికీ అభిమానం ఉంది. సార్ ఒక సెంటు భూమి దేనికి పనికిరాదు అని చెప్పేసి టీడీపీ నేత. సెంటు భూమి పనికిరాదంటే ఇప్పుడు సెంటు భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేడం? దానికి చెప్పండి సమాధానం. సెంటు భూమిలో కోసం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్ మరి ఇప్పుడు బాబు గారు అంటున్నారు జైలు నుంచి నేను బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారు అని చెప్పేసి. దానికి అది ఆయన కేసులు ఇవ్వడం వల్ల చెప్తాం, కానీ అది అంత వేస్ట్ అన్నమాట. సార్ ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారు అని చెప్పేసి టీడీపీ నేత. జగన్ అప్పుడు సింగిల్గానే ఉన్నాడు, ఇప్పుడు సింగిల్గానే ఉన్నాడు. జగన్ ఎప్పుడు ఎఫెక్ట్ కొట్టిందంటారా మరి పొత్తుతో వస్తున్నారు కదా? ఒత్తుతూ వచ్చినా ఏది వచ్చినా కానీ జగనే జగన్ సింగిల్గానే కొట్టేశాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి. స్థాయిల గురించి ఎంతోమంది ఎంతో అన్నారు. నువ్వు ఒకప్పుడు సీఎం కూడా అవ్వలేని అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు కదా, అయ్యాడా అవ్వలేదా? అంటే సింపతి వల్ల గెలిచావు, నార్మల్గా అయితే నేనే గెలుస్తానని చెప్పి. నార్మల్గా సింపతి గెలవాలంటే నెక్స్ట్ అంతకుముందు ఎలక్షన్లోనే గెలవాలి. ఇప్పుడు సింపతి మీద గెలిచాడా? ఒకసారి సీఎం చంద్రబాబు నాయుడు అయ్యాడు కదా, తర్వాతే కదా గెలిచింది. గెలవాలంటే అప్పుడే గెలిచేవాడు సీఎం గారు జగన్. మరి ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల సైకోయిజం రౌడీజం బాగా పెరిగిపోతుందని చెప్పేసి. సైకోయిజం రౌడీజం అవ్వాలంటే జగన్ పాలన బాగుందనే చెప్తారు అందరూ. ఈసారి మరి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు సవాల్ విసిరారు. ఆయనకి మంగళగిరిలో గెలవమను, మంగళగిరిలో గెలిచిన తర్వాత చెప్పమను. ఒక గెలవని పార్టీ గురించి ఒక శాసనసభ్యుడు లేని మాటలు ఎందుకు వేస్ట్? సార్ మరి పొటాటోని ఏమంటారో కూడా తెలియదు, ఉర్లగడ్డ అని చెప్పేసి అన్నారు. ఫుటేజ్ పొటాటోని ఏమంటారో కూడా తెలియదు, ఉర్లగడ్డ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు ట్రోల్ ఎన్నో చేస్తారు. ఇక్కడ వచ్చేది మాత్రం జగనే. 170 సీట్లు 15 సీట్లు కూడా రానివ్వనని చెప్పేసి. 170 కాదు, 180 కాదు, డైరెక్ట్ సీఎం అయితే జగనే కంపల్సరీ. సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోయినట్టు ఈ ఆంధ్రాలో కూడా జగన్ గారు ఓడిపోతారని చెప్పేసి బాబు గారు అంటున్నారు. దానికి దీనికి కంపేర్ చేయటం లేదని నేను ఇందాక నుంచి చెప్తున్నా. తెలంగాణ వేరు, తెలంగాణ వర్షన్స్ వేరు, వాళ్ళ బాధలు వేరు, ఇక్కడ బాధలు వేరు. తేడానే. మరి ఎన్ని సీట్లు వస్తాయండి జగన్ గారు? 175కి 130 గ్యారెంటీ.